హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారు దోస్తులు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామబ్బా. మీరు వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా, అంటే మేము ఇంకో సరికొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చేసామన్నమాట. ఎందుకు ఇంకా ఆలోచన చేస్తున్నారు? కొత్త సిరీస్ చేయండి, ఇంటింటి రామాయణం కూడా కంటిన్యూ చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారని చెప్పి ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చాం. ఇదైతే సరికొత్త సిరీస్ అనమాట. ఎలాంటి కల్పితాలు లేవు. ఇది జరిగినది ఒక అతను మనకు చెప్తున్న స్టోరీ అన్నమాట, రియల్ జరిగిన స్టోరీ. అయితే అమ్మాయికి మొగుడు ఉంటాడు. అమ్మాయి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది ఈ సిరీస్లో మీరు చూస్తారన్నమాట. లవరు కావాలి, మొగుడు వద్దు అనే సిరీస్. అయితే దాన్ని ఉల్టా పల్టా చేసి మేము చెప్తున్నాము. మొగుడు వద్దు, లవర్ ముద్దు అనే సిరీస్ అన్నమాట ఇది. అయితే వాళ్ళు చెప్పిరు టైటిల్ ఇంకో రకంగా, మేము ఇంకో రకంగా పెట్టామన్నమాట. అర్థం చేసుకొని వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది సిరీస్. మీరు కంటిన్యూ చేయమంటేనే కంటిన్యూ చేస్తాము. మీ అభిప్రాయాలను అయితే పక్కా కామెంట్ చేయండి. ఇంతవరకు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చిన మీరందరూ కూడా తొక్కేయకుండా మమ్మల్ని ఇంకొంచెం పైకి లేపండి దోస్తులు. ఎందుకంటే కొంచెం లైకులు అయితే తక్కువ వస్తున్నాయి. మేము కొత్తగా ఆలోచించి మీ ముందుకైతే ఇంకో కొత్త సిరీస్ తీసుకొచ్చాము. చాలా బాగుంది ఈ సిరీస్. అయితే మనం కొత్తగా సరికొత్తగా మలుపు తిప్పుతున్నాము సిరీస్. ఇంటింటి రామాయణం కూడా ఇంకో రేంజ్లో ఉండబోతుంది. అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ అయితే చేయండి అబ్బా. సిరీస్ మొత్తం స్టోరీ చెప్తే మీరు చూడరు కదా, అందుకే స్టోరీలో ఏముందో మీరు చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి సిరీస్ మొత్తం చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వాతి, వచ్చేసాం మన ఇంటికి. ఇదే ఇంకా నీ సామ్రాజ్యం. చాలా బాగుంది రాజా మనం ఉండబోయే ఇల్లు. బిల్డింగ్ కదా, సూపర్ ఉంది. హాగో రాజా, పెళ్లి చేసుకొని వస్తుంది. మాకు చెప్పాలనిపించలేదా? లవ్ మ్యారేజ్ పెద్దమ్మ, అనుకోకుండా అలా జరిగిపోయింది. స్వాతి ఇట్రా, పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుందాం. నేనేంటి, నా స్టేటస్ ఏంటి? ఈమె కాలు మొక్కమంటాడేంటి? ఏమే పిల్ల, నీ పేరేం పేరు? పిల్లనా? పిల్లేంటి? నా పేరు స్వాతి. పేరుకు తగ్గట్టుగా చక్కదనం భలే ఉన్నావు బిడ్డ. మా రాజాను మంచిగా చూసుకో. కొంచెం సిటీలో ఉట్టి పెరిగింది పెద్దమ్మ, అందుకే అట్లా ర్యాష్ గా మాట్లాడుతుంది. ఏమనుకోకు, కొత్త కొత్త కదా, రాను రాను అలవాటైపోద్ది, మీతోని కలుపుగోలుగా ఉండిపోతుంది. సరే సరే, కాని తెలియదు కదా, తెలియక అట్లా మాట్లాడుతుందిలే, నేనేమనుకోనులే. మై డియర్ పెళ్ళామ్స్, పద కుడికాలు పెట్టి ఇంట్లోకి. చూడు చక్కని జంట, నా దిష్టే తరిగేటట్టున్నది. ఏమండి, మరి ఆమె పిల్లా గిల్లా అని మాట్లాడుతుందేంటి? కొంచెం కూడా మేనస్ లేదా? ఆమె నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. నా బాగోగులు చూసేది, మంచి కోరుకునే వ్యక్తి. ఆమె పేరు నర్సక్క. అందరికీ చుట్టుపక్కల విలేజ్ లో ఆమె పేరంటే మారు మోగిపోద్ది. ఏదో అన్నదిలే, పెద్ద మనిషిలాగా సలహా ఇచ్చింది. ఏమి నర్సా, ఇట్లా నిలబడ్డావు? ఏం లేదే గుండక్క, ఇగో రాజా పెళ్లి చేసుకొని వచ్చిండు, గిప్పుడే వాళ్ళని వలకరించి ఇట్లా నిలబడ్డా. ఆగో, ఎవరికి చెప్పకుండా చేయకుండా బాగానే చేసుకొని వచ్చిండే. ఆ పోరన్ని మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, కనీసం పెళ్ళంట అని చెప్పలేడేమి మరి. ఇక లవ్ మ్యారేజ్లు, కొవ్వు మ్యారేజ్లు చేసుకుంటే ఏడ చెప్పేటట్టున్నారే ఈ పొద్దు రేపు. అవునే నర్సా, అది కూడా నిజమే. అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, నేను హ్యాపీగా ఉండగలుగుతానా? స్వాతి ఎందుకు అంత దిగులుగా ఆలోచిస్తుంది? ఏమైంది డియర్ పెళ్ళాం, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? నథింగ్ అండి. లేదు, నా స్వాతి గురించి నాకు తెలీదా? ఎందుకు అలా డల్గా ఉంది? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నది. బంగారం చెప్పు, ఏమైందో చెప్పు. బయటకు ఎక్కడికైనా వెళ్దామా? బోరింగ్గా అనిపిస్తుందా? ఆల్రెడీ చీకటి పడిపోయింది, ఇప్పుడు బయటకి ఎందుకండి? మరెందుకు బంగారం అలా ఉన్నావు? ఇక్కడ ఒకసారి తిరుగు. ఏమైంది? అమ్మా నాన్న గుర్తొచ్చారా? అవునండి, అమ్మా నాన్నను కాదని మనం మ్యారేజ్ చేసుకున్నాం. పిచ్చిదానా, అమ్మా నాన్న ఏదో కొన్ని రోజులు మాత్రమే అలా కోపంగా ఉంటారు, తర్వాత అంతా సర్దుకుంటుంది చూడు. ఊకోవే, ఏడవకు. నువ్వు ఏడిస్తే అస్సలు బాగాలేవు తెలుసా. నవ్వుతూ బుంగమూతి పెట్టినప్పుడు భలే ఉంటావు. అలా నవ్వుతే ఎంత అందంగా ఉన్నావో చూడు. ఈ రోజు మన ఫస్ట్ నైట్. ఇప్పుడు ఏం వద్దండి, అవన్నీ ఇంకొక 5-6 రోజులు అయినాక చూసుకుందాం గానీ, మనసేం బాగాలేదు. ఎందుకే అలా అంటావు? ఎన్ని రోజుల నుంచి ఈ రోజు కోసమే కదా వెయిట్ చేశాము. అబ్బా, చెప్తున్నాను కదండి, సైలెంట్ గా పదండి, పడుకోండి. సరే, నీ మాటే నా మాట, నీ ఇష్ట ప్రకారమే జరగని. ఎందుకలా? స్వాతి ఈ రోజు డల్గా ఉంది. నిన్న మొన్నలాగా లేదు, హుషారుగా. ఫస్ట్ నైట్ అనగానే నన్ను దూరం పెట్టేస్తుంది ఎందుకు? మనసులో ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే వాళ్ళ డాడీ మమ్మీ గురించి ఆలోచిస్తుందా? చచా, నేను తప్ప మనసులో ఇంకెవరు ఉండి ఉంటారు? నన్ను ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది. అమ్మా స్వాతి,
లేవు ఇంకా తెల్లారిపోయినట్టుంది. ఏంటి స్వాతి లేచిందా ఇంత పొద్దున్నే? దీనికి అన్ని మంచి అలవాట్లే ఉన్నట్టున్నాయి. ఎన్నో కలలుగాని తల్లిదండ్రులను ఎదిరించి ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకున్నాను. నాకు అంతా మంచి జరిగేటట్టు చూడు తండ్రి. నాకెందుకో లోపల భయం భయంగా ఉంది. ఏదో తప్పు చేసిన దానిలాగా తల్లిదండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందేమో. నాకు నైట్ కూడా అసలు నిద్ర పట్టలేదు. అసలు తప్పు చేశానా? స్వాతి, పూజ గదిలో ఉన్నానండి. నేను డ్యూటీకి వెళ్ళాలి, త్వరగా రావే. అబ్బబ్బబ్బబ్బా, ప్రశాంతంగా పూజ కూడా చేసుకొనివ్వరా అండి? పూజ చేసుకుంటున్నానండి. పూజ గదిలో ఉన్నానంటే కూడా మీకు అర్థం కావట్లేదు, అరుస్తూనే ఉన్నారు. మరి నా పూజ ఎప్పుడు చేస్తావే? ఎప్పుడు అదే దేశన మీకు? అబ్బా, నిన్ను ఇంత అందంగా ఇంత తిరుగుతూ ఉంటే చూడలేకపోతున్నానే బంగారం. ఎప్పుడు ఎప్పుడు మన ఫస్ట్ నైట్ చెప్పు. ముందు ఆరతి తీసుకోండి. మ్మ్, ఇదే ఆరతి. సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని వస్తాను. తెల్ల చీర కట్టుకొని రెడీగా ఉండు, ఓకేనా? అమ్మతో రాత్రి మాట్లాడానండి. ఇప్పుడు మంచి రోజులు లేవంట. ఒక 1 వీక్ ఆగమని చెప్పింది. మీకెందుకండి అంత తొందర? పండులాగా నిగనిగలాడుతున్నావే. ఇంత మంచి పండుని ముందట పెట్టుకొని తినకుండా ఎలా ఉండమంటావు చెప్పు? ఏంటండి ఆ పోలిక? నవ్వుతే ఎంత అందంగా ఉన్నావే. రాజా, డ్యూటీకి బయలుదేరావా? అవును పెద్దమ్మా, డ్యూటీకి బయలుదేరాను. కొత్త కదా స్వాతి ఇక్కడ, కొంచెము అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి. నేను వచ్చేసరికి 6-7 అవుతుంది. సరే బిడ్డ, మేము చుట్టుపక్కలము వచ్చి కూర్చుంటాంలే. నీ పెళ్ళాంకి ఏం భయం లేదు, మేమందరం ఉన్నాం కదా. స్వాతి, నీకేమన్నా అవసరమైతే నర్సం పెద్దమ్మను అడుగు, సరేనా? ఏమన్నా ఉంటే ఇంకా ఫోన్ చెయ్యు. టైం పాస్ కాకపోతే టీవీ పెట్టుకొని కూర్చో, పడుకో కాసేపు. సరేనండి, నాకేం భయం లేదు. మీరు క్షేమంగా వెళ్ళిరండి. సరే పెద్దమ్మా, నేను వెళ్ళొస్తా మరి. వంటేం చేసినావు బిడ్డ? బెండకాయ ఫ్రై, టమాటా చారు, వంకాయ కర్రీ చేశాను పెద్దమ్మ. నువ్వు నన్ను అత్తమ్మ అని పిలువు. వాడేమో రాజా నన్ను ఆ పెద్దమ్మ అంటాడు కాబట్టి నువ్వు అత్తమ్మ అని పిలువు. సరే అత్తమ్మ. నీకేమన్నా అవసరమైతే ఒక్క పిలుపు విలువు, వచ్చేస్తా. ఇంకా డోర్లు పెట్టుకొని పడుకో కాసేపు. సరే అత్తమ్మ. అమాయకురాల్లాగానే ఉన్నది పాపం. అబ్బా, చీర పువ్వులు పెట్టుకొని నటించాలంటే నా వల్ల అవ్వట్లేదు. బాబా, చిరాగ్గా ఉంది. ఇలా ఉంటే ఎంత ఫ్రీగా ఉందో. హలో రాజేష్. స్వాతి, చెప్పే. నీ ఫోన్ గురించి ఎదురు చూస్తున్నాను. ఎక్కడున్నావు? నాకు మ్యారేజ్ అయిందిరా. నేను అత్తగారింట్లో ఉన్నాను. అదేంటే నాకు చెప్పకుండా నన్ను కాదని నువ్వు పెళ్లి చేసుకున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావే? నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? అలా ఎలా చేసుకుంటావు? అరే, చెప్పింది వినరా? కొంచెం కూల్గా ఆలోచించు. అసలు నేను ఈ మ్యారేజ్ ఇష్టంతో చేసుకోలేదురా. బలవంతంగా చేశారు, అందుకే చేసుకున్నాను. అసలు కాలేజీలో అంతా గందరగోళం జరిగిందిరా. లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్ మ్యారేజ్ అన్నా అలా ఏం అర్థం కావట్లేదు. మా అమ్మ నాన్నకు ఇష్టమైన పెళ్లి ఇది, కానీ వాళ్ళకు తెలియకుండానే చేసుకోవాల్సి వచ్చింది. గందరగోళం జరగడం ఏంది? అసలు నీ మనసుకు ఏమనుకుంటున్నావు? ఆడు బాగా డబ్బున్నోడు అయి ఉంటాడు, అందుకే వాని ఎంబడి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. యూ సెడ్ అప్ స్టూపిడ్ ఎదవా. నన్నే స్టూపిడ్ అంటావా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పే. నీ దగ్గరికి వచ్చి నీ మెడ మీద తలకాయ లేకుండా చేస్తా. నేను ఎన్ని కలలుగా నానే నీ కోసం. నువ్వు వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? అనుకున్నానురా, నువ్వు ఇంత ఆవేశపడతావనే అనుకున్నాను. కూల్గా ఆలోచించమన్నాను, అందుకే. ఇంకా అంతా పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా కూల్గా ఏం ఆలోచించాలనే? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నీ అడ్రస్ పెట్టు, ఇప్పుడే వచ్చేస్తాను. అయ్య బాబోయ్, వీడు చాలా ఆవేశంగా ఉన్నాడు. ఇప్పుడు నేను అడ్రస్ పెట్టాననుకో నేరుగా ఇంటికే వచ్చేస్తాడు. లేదురా, నేను నిన్ను కలుస్తానులే. 2-3 రోజులు ఓపిక పట్టు. కొత్తగా మ్యారేజ్ అయింది కదా, ఇంట్లో నుంచి రావడానికి జర ఇబ్బందిగా ఉంటదిరా. అర్థం చేసుకో రాజేష్. ఇంకేముంది, కొత్తగా మ్యారేజ్ చేసుకొని మీ ఆయనతోని సంసారం చేయి, కులుకుంటా ఉండవే. ఇంకా నన్ను మర్చిపో. ఇంకా మర్చిపోకపోతే ఇంకేం చేస్తావు? అయ్యో, ఎందుకురా అంతగానం ఆవేశపడుతున్నా? ఒకసారి మాట్లాడిన తర్వాత నీకంతా అర్థం అవుతుంది. ఆవేశపడకపోతే ఇంకేముంది? నా జీవితానికి మిగిలిందేంటి? నువ్వు మిగిలించిందేంటి? ఇప్పుడు నేను అనవసరంగా నీకు ఫోన్ చేశాను అనిపిస్తుందిరా. నీతో కూల్గా మాట్లాడి 2 విషయాలు చెప్దామని అనుకుంటే నువ్వు చాలా ఆవేశపడుతున్నావు. తర్వాత మాట్లాడతానులే. పెట్టే ఫోన్, పెట్టే. దొంగముండా, నన్ను ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొని మళ్ళా నాతో కూల్గా మాట్లాడుతుందంట. కూల్గా ఏం మాట్లాడుతుంది? ఇంకా నన్ను మోసం చేసింది కాకుండా నేను రివెంజ్ తీర్చుకుంటాను నీ మీద. నన్నే మోసం చేస్తావా? నాతోని క్లబ్బులకు, సినిమాలకు, షికార్లకు తిరిగి వాడిని పెళ్లి చేసుకొని నన్ను మోసం చేస్తావా? ఎంత నమ్మించావే. నిన్ను వదులుతాననుకున్నావా? అస్సలు వదలను. ఇదేంటి వీడు చెప్పింది కూడా అర్థం చేసుకోకుండా అలా ఆవేశపడుతున్నాడు? నేను పెళ్లి చేసుకున్నది ఇష్టంగా కాదురా, అమ్మ నాన్న కోసం చేసుకున్నాను. చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకురా నన్ను అర్థం చేసుకోకుండా అంత ఆవేశపడుతున్నావు? అక్కడ సామాన్ తీసుకుంటున్నది నా అల్లుడు రాజానేనా? రాజా,
ఆ అత్తమ్మ నువ్వా? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం రాజా, అప్పుడే నన్ను మర్చిపోయావా? అయ్యో, మిమ్మల్ని నేను మర్చిపోతానా అత్తమ్మ? గుర్తున్నారు. ఎలా ఉన్నారు? మామయ్య కూడా బాగున్నారా? స్వప్న కూడా బాగుందా? ఆ, అందరం బాగున్నాం నాయనా. ఎందుకు అడుగుతావులే? సప్నను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నానని మా అమ్మాయికి ఫోన్ చేసావట. పెళ్లి కాలేదు కానీ అయిందని అబద్ధం చెప్పావా? లేదత్తయ్య, అబద్ధం ఎందుకు చెప్తాను? నాకు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. 2 days అవుతుంది అత్తయ్య. 4 years నుంచి లవ్ చేస్తున్నాను స్వాతిని. పెళ్లి చేసుకున్నాను. నిన్ననే ఇంట్లోకి వచ్చాము. నేను మామయ్య స్వప్న నీకోసం ఎన్ని కలలు కన్నాము, నువ్వు మా ఇంటి అల్లుడు అవుతావని. మేనల్లుడు మేనల్లుడు అని మామయ్య ఎంతగానో మురిసిపోయిండు. నువ్వేమో వేరే అమ్మాయిని లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి చెప్తున్నావు. కానీ స్వప్న అయితే ఇంకా మర్చిపోలేకపోతుంది బిడ్డ. నిన్నే రోజు తలుసుకొని ఏడుస్తుంది. అది అనుకోకుండా జరిగిపోయింది అత్తయ్య. ఎవరమేం చేయలేము. నాకు రాసి పెట్టింది స్వాతితోనే. ఈ జీవితం ఇంకా స్వాతితోనే అత్తయ్య. సరేలేగా, మంచిగున్నారు కదా. అమ్మాయిది ఏ ఊరు? కులం మనదేనా, వేరే కులమా? ఆ లేదత్తయ్య, అమ్మాయి వేరే కులం. అంటే ఎందుకు లేండి కులం గురించి. అమ్మాయి మాత్రం చాలా మంచిది. అమ్మాయికురాలత్తయ్య. నాకు తగ్గట్టుగా దొరికింది. సరేలే బిడ్డ, నువ్వు మంచిగుంటేనే కదా మాకు కూడా సంతోషం. స్వప్నకి ఎక్కడ రాసిందుందో అక్కడ జరుగుతుంది. అడిగానని చెప్పు మరి. సరే అత్తయ్య, వీలు చూసుకొని ఒకసారి ఇంటికి రండి. ఆ మామయ్య నేను వస్తానులే. స్వప్న అయితే రాదు కానీ మామయ్యని తీసుకొని ఎప్పుడైనా ఒకసారి వస్తాను. సరే అత్తయ్య. థ్యాంక్స్ అత్తయ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఎంత సీరియస్గా ఉంటారో, నా మీద కత్తులు గడ్డలు నూరుతారనుకున్నాను. మా అత్తయ్య మామయ్య కూల్ అయిపోయారు. అంటే నేను సంతోషంగా ఉండడమే వాళ్ళకి కావాలి, అంతేగాని స్వార్థంతో ఆలోచించట్లేదు. నా కూతురు జీవితం అన్యాయం అయిపోయింది. నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్నావని చాలా సీరియస్గా ఉంటారు కొంతమంది. కానీ మా అత్తయ్య మామయ్య చాలా మంచివాళ్ళు. అది నన్నే మోసం చేస్తుందా? దానికి మంచి పనిష్మెంట్ ఇస్తాను. దాన్ని లేపేస్తాను. బాబు, ఇదో పడిపోయింది చూడు. థ్యాంక్ యూ సార్. నా జీవితం, పగ, ప్రతీకారం అన్ని ఇందులోనే ఉన్నాయి. అదేంటి, ఎవరైనా మంచి మెమోరీస్ దాచుకుంటారు కానీ నువ్వేంటి పగ ప్రతీకారం దాచుకున్నానంటావు? ఏంటది? అదంతే సార్. నన్ను కాదని ఇంకొకరిని డబ్బు కోసం పెళ్లి చేసుకుంది నా లవర్. 10 సంవత్సరాలుగా దాన్ని ప్రేమించి దానికోసం నా జీవితమే త్యాగం చేశాను. అది ఇప్పుడు నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సార్. దాని ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నాను ఎక్కడుంది అని. అయ్యో, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది బాబు. అందుకే సార్ దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. అది అడ్రస్ చెప్పట్లేదు. ఫోన్ నంబర్ ద్వారా అది ఎక్కడుందో కనిపెట్టి దాని తాట తీస్తాను. పెళ్లి చేసుకున్న వాడిది, దాన్ని ఇద్దరిది తీస్తాను. నేను ఊరికే ఊరుకుంటానని అనుకుంటుంది అది. ఆవేశం వద్దు, ఆలోచనతో ఏం చేయాలనేది ఆలోచించు. ప్రేమించిన దాన్ని అన్యాయంగా ఆపదలో నెట్టొద్దు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు వెళ్ళిపోయింది, ఆమెకు కూడా కారణాలు ఉండి ఉంటాయి కదా. అది కూడా తెలుసుకొని ఒక మాట మాట్లాడు. ఆవేశంతో కొడతాను నరుకుతాను అనడం మంచిది కాదు. ఆలోచిస్తాను సార్, ఆలోచిస్తాను. అక్కడ నుంచి కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఆలోచిస్తాను. అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. సరే మరి, జాగ్రత్త. ఎవ్వరు ఏది చెప్పినా నా మనసు చెప్పేదే నేను చేస్తాను. ఇక్కడ నుంచి ఒక ఆవిడ వస్తుంది. ఈ ఫోటో చూపించి దీన్ని ఎక్కడైనా చూసావా అని అడుగుతాను. ఆంటీ, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని మీరు ఎక్కడైనా చూసారా? లేదు బాబు, నేను ఎక్కడా చూడలేదు. డిమార్ట్ లో కనిపించిన వ్యక్తి ఇతనే కదా. ఇతన్ని కూడా అడుగుదాం, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి తెలిసి ఉంటది. దీని ఫోటో చూపిస్తాను. ఏంటి, ఫోటో పట్టుకొని వెతుకుతున్నావా నీ లవర్ని? అవును సార్, మీకు కూడా తెలిసి ఉంటది కదా. ఒకసారి ఫోటో చూసి ఈమె ఎక్కడ ఉంటుందో చెప్పగలుగుతారా? మిస్టర్ రాజా. చెప్పండి మేడం. ఏంటి, అర్జెంటా? అవును అర్జెంటే, తొందరగా రా. ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఒక్క నిమిషం, ఎస్ఐ గారు పిలుస్తున్నారంట. సీరియస్ మ్యాటర్ ఏదో ఉన్నట్టుంది. మళ్ళీ వచ్చి చూస్తానండు. ఏంటక్కడ కబుర్లు చెప్తూ ఉన్నావు? కొత్తగా మ్యారేజ్ అయింది, తొందరగా ఇంటికి పోవాలని లేదా? కొందరైతే తొందరగా ఎప్పుడెప్పుడు పోవాలా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వేంటి అంత కూల్గా ఉన్నావు? నిజమే మేడం, కానీ నా భార్య అమాయకురాలు. దానికి ఏమీ తెలీదు. నన్ను తొందరగా రమ్మనని కూడా ఫోన్ చేయదు. ఇంకా నేనే టైంకి వెళ్ళాలి. కానీ మొన్నటి వరకు లీవ్ తీసుకున్నాను కదా, సార్ ఏమంటారో అని అడగకుండా అలా అటు ఇటు తిరుగుతున్నాను. అదే, అమాయకురాలైన భార్య దొరికితే ఆట ఆడిస్తారు కదా మీ మగాళ్ళు. ఫస్ట్ ఎస్ఐ గారిని కలిసి రాపో, ఏంటో విషయం. రాజా, అక్కడ నిల్చున్నోడిది బాధ ఏంటట? ఆనే నిల్చొని చూస్తున్నాడు. అవునవును, ఒక ఫోటో చూపించి వాడు అడ్రస్ అడుగుతున్నాడు. అమ్మాయిది, వాడి లవర్ అట. కొంచెం చూడు, నీకు తెలిస్తే అడ్రస్ చెప్పు. ఏ బాబు, ఇట్రా. ఏది ఇటీవు, సార్ని ఇప్పటిదాకా ఏదో ఫోటో చూపించి అడ్రస్ అడిగావట. చూసిరు
రోజుల్లా అయితే ఇది కొత్త సిరీస్ అన్నమాట. స్వాతి రాజా పేరు, అయితే నా పేరు కూడా నర్సక్కనే ఉంది ఈ సిరీస్లో. పాత సిరీస్లో ఉన్న నేమ్సే ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్కి. అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ వీడియో ఇలాగే కంటిన్యూ చేయాలా? ఇది ఒక రియల్ జీవితంలో జరిగింది, మాకు ఒక స్టోరీ చెప్తున్నారు, దాన్ని బట్టి మేము ఇది వీడియో చేస్తున్నాము దోస్తులు. అందుకే మీకు అడుగుతున్నాము, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. ఫస్ట్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఇది స్వాతి వాళ్ళ హస్బెండ్కి విషయం తెలుస్తుందా, మరి రాజేష్ ఎలా వస్తాడు, తెలుసుకుంటాడు అడ్రస్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. మరి ఇప్పుడైతే ఏం జరిగిందో అనేది మొత్తం మీకు తెలిసిందే కదా. అయితే దాని మీద మీ అభిప్రాయాలను అయితే ఎదురు చూస్తాం దోస్తులు. ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.